సో మామూలుగా మనం ఇంతకు ముందు వరకు ప్రభాస్ ని ఎప్పుడు కూడా ఒక ఫ్లాలెస్ హీరోగానే చూసాం అవును. బట్ ఇందులోకి వచ్చేటప్పటికి అంటే రీసెంట్ గా మాలవికతో మాట్లాడుతున్నప్పుడు కానీ నిధితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ సినిమాలో ఫ్లాడ్ క్యారెక్టర్ లా ఉంటుంది ప్రభాస్ ది చూడడానికి, బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంటర్ లేయర్ ఇన్ టు ఇట్. అవును. సో ఒక ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ త్రూ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అన్నారు. సో అది ఎంత టఫ్ మీకు ఒక మాసి హీరోని తీసుకుని అట్లాగా ఫ్లాడ్ క్యారెక్టర్ లో చూపించడం అనేది? ఫ్లాడ్ క్యారెక్టర్ ఏం కాదు, అంటే అంత ఇదే ఉండదు. ఆయన ఏంటంటే ఎవరిని హట్ చేయని క్యారెక్టర్ మెయిన్. ఎవరిని హట్ చేయరు, ఎవరికి నో చెప్పరు. అలాంటప్పుడు ఫేస్ అయ్యి కొన్ని ఉంటాయి కదా, అప్పుడు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ చేసే దాంట్లో ఎలాగా ఇది అనేది చూసుకోవాలన్నమాట. అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. అది అంతా ఆయన బాగా చేశారు అందులో. అంటే దాని లేయర్స్ ఇన్డెప్త్ వెళ్తున్న కొద్దీ క్యారెక్టర్స్లో ఎక్కువ షేడ్స్ కనపడతాయి. మీకు ఈ సినిమా ఏంటంటే ఒక్కసారి చూస్తేనే కాదు, 2-3 టైమ్స్ చూస్తే మీకు ఇంకా 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 డెప్త్లు లేయర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ఇది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా, ఇది డెఫినెట్గా అదైతే చెప్పగలను.